వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో మిక్చర్ టైప్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి మ్యాటర్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్సెస్, సెకండ్ వన్ ఈస్ మిక్చర్స్ అని. ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా, అలాగే మిక్చర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా వీడియోలు చెప్పడం జరిగింది. లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకోండి. మిక్చర్ టైప్స్ అయినటువంటి లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్, లిక్విడ్ హెటరోజీనియస్ మిక్చర్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్, సస్పెన్షన్స్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిక్చర్ టైప్స్. మిక్చర్స్ అనేటువంటివి 2 టైప్స్ గా ఉంటాయి. హోమోజీనియస్ మిక్చర్స్, హెటరోజీనియస్ మిక్చర్. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. హెటరో అనగా మల్టిపుల్ ఫేజ్ ఉంటాయి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఫేజెస్ చూపిస్తూ ఉంటాయి. నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే మిక్చర్స్ అని చెబుతాము. ఈ మిక్చర్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ నే సొల్యూషన్ అని చెబుతాము. సొల్యూషన్ అంటే డిజాల్వ్ అవుతుంది. హెటరోజీనియస్ మిక్చర్స్ అంటే నాట్ డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయితే సొల్యూషన్ అని, నాట్ డిజాల్వ్ అయితే మిక్చర్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో ఓన్లీ హోమోజీనియస్ మిక్చర్స్ ఫామ్ అవుతాయి. మిక్చర్స్ లో హోమో, హెటిరో 2 టైప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ మిక్చర్స్ టైప్స్ లో సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ అని చెబుతాము. సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్ అంటే సేమ్ మీనింగే వస్తుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రూ సొల్యూషన్స్, సొల్యూషన్స్ అని టర్మినాలజీ మాట్లాడుకునేటప్పుడు ట్రూ సొల్యూషన్స్ అన్నప్పుడు పార్టికల్ సైజ్ బేస్ చేసుకొని మాట్లాడతాము. సొల్యూషన్స్ అంటే డిజాల్వ్ అయిపోతే, కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోయింది అంటే దాని సొల్యూషన్స్ అని చెబుతాము. సో సొల్యూషన్స్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ ఒకసారి చూడండి. ఏ హోమోజీనియస్ మిక్చర్ వేర్ వన్ సబ్స్టెన్సెస్ dissolves completely in another solvent is called as solution. True solutions అంటే homogeneous mixture where solute particles are so small, they are invisible even under a microscope. పార్టికల్ సైజ్ అనేటువంటిది సో స్మాల్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 1 నానోమీటర్ పార్టికల్ సైజ్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏ హెటరోజీనియస్ మిక్చర్ విత్ పార్టికల్స్ లార్జర్ దాన్ ట్రూ సొల్యూషన్స్ బట్ స్మాలర్ దాన్ సస్పెన్షన్స్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే 1 నుంచి 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సస్పెన్షన్స్ అనగా ఏ హెటరోజీనియస్ మిక్చర్ విత్ లార్జర్ పార్టికల్స్ దట్ సెటిల్ అవుట్ ఓవర్ టైమ్. లార్జర్ పార్టికల్స్ అంటే గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏం చెప్తున్నా, లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే ట్రూ సొల్యూషన్స్ అని, 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని, గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటే సస్పెన్షన్స్ అని చెబుతాము. మైక్రోస్కోప్ తో చూసినా కూడా ఈ పార్టికల్స్ అనేటువంటివి కనపరావు, దాన్ని ట్రూ సొల్యూషన్స్ అని చెప్తాము. మైక్రోస్కోప్ తో చూస్తే పార్టికల్స్ అనేటువంటివి విజిబిలిటీ ఉంటాయి. కొల్లాయిడ్ సొల్యూషన్, సస్పెన్షన్స్ లో కొల్లాయిడ్స్ కి సస్పెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే పార్టికల్ సైజు 1 to 1000 నానోమీటర్ ఉంటుంది. పార్టికల్ సైజు సస్పెన్షన్స్ లో గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటుంది, అంటే మోర్ డెన్సిటీ ఉంటుంది. ఓవర్ టైం అలా పెట్టేస్తే సెటిల్ డౌన్ అయిపోతాయి పార్టికల్స్ అన్ని కూడా. కొల్లాయిడ్స్ లో నాట్ సెటిల్ డౌన్ అనేటువంటిది జరగదు. 1 by 1 ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఎవ్రీడే మనం కొన్ని సొల్యూషన్స్ అనేటువంటివి చూస్తూ ఉంటాము. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, లెమన్ జ్యూస్ కానీ, షుగర్ సొల్యూషన్ గానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలా మనం సప్లై చేస్తాం. ఆరెంజ్ జ్యూస్ లో ఏమేమి ఉంటాయి? షుగర్ ఉంటుంది, అదర్ ఇంగ్రీడియంట్స్ వాటర్ డిజాల్వ్ అయి ఉంటాయి. వాటర్ లో కంప్లీట్ గా షుగర్ డిజాల్వ్ అయి ఉంటుంది. ఆరెంజ్ అనేటువంటి పల్ప్ షుగర్ టేస్ట్ ఉంటుంది, వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటుంది. దీని సొల్యూషన్ అని చెప్తాం. మిల్క్ అనేటువంటి
అనేటువంటిది దీని వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్తాము. ఇక్కడ ఫ్యాట్ అనేటువంటిది సాలిడ్ పార్టికల్, వాటర్ అనేటువంటిది లిక్విడ్ పార్టికల్. దీని హెటిరో మిక్చర్స్ అని చెబుతాము. మిల్క్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కొల్లాయిడ్ నేచర్. ఈ ఫ్యాట్ యొక్క పార్టికల్ సైజ్ అనేటువంటిది 1 to 1000 నానోమీటర్ ఉంటుంది. మడ్డీ వాటర్, ఈ మడ్డీ డట్ పార్టికల్స్ అనేటువంటివి గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటుంది. వీటిని సస్పెండెడ్, ఆ డస్ట్ పార్టికల్స్ వాటర్ లో సస్పెండ్ అవుతూ ఉంటాయి, అంటే మూమెంట్ లో ఉంటాయి. ఓవర్ టైం అలా ఉంచితే మడ్ అంతా కూడా బాటమ్ లేయర్ లో సెటిల్ డౌన్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన ఇంటి పైన ట్యాంక్స్ ఉంటాయి. వాటిలో ట్యాంక్ లో వాటర్ పడతాం. ఒక 1 వీక్ తర్వాత ఆ ట్యాంక్ చూసుకుంటే ఆ బాటమ్ అంతా కూడా సాయిల్ తో ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్నే మనం డస్ట్ పార్టికల్ సెటిల్ డౌన్ ఓవర్ టైమ్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడ్స్, సస్పెన్షన్స్. కంపారిజన్ ఆఫ్ టిండాల్ ఎఫెక్ట్ ఆన్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ మూడు తీసుకొని వీటి ద్వారా లైట్ అనేటువంటిది పాస్ చేస్తే సొల్యూషన్స్ ద్వారా నాట్ విజిబిలిటీ, లైట్ అనేటువంటిది విజిబిలిటీ మనకు కనిపించదు. కొల్లాయిడల్ సొల్యూషన్స్ దగ్గరకు వచ్చేసరికి విజిబిలిటీ అనేటువంటిది కనబడుతుంది. సస్పెన్షన్స్ కేసు తీసుకున్నా కూడా విజిబిలిటీ జరుగుతుంది. ఈ విజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ అనేది పెడితే దీన్నే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అని చెబుతాము. ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ పెట్టి చెక్ చేస్తే షాడో అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ పార్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ సొల్యూషన్స్ లో అనే ఇన్ఫర్మేషన్ ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఫైనల్ గా సొల్యూషన్స్ అనేటువంటివి నాట్ విజిబుల్ డ్యూ టు పార్టికల్ సైజ్ లెస్ దెన్ 1 నానోమీటర్. కొల్లాయిడల్ పార్టికల్ ద్వారా లైట్ పాస్ చేస్తే విజిబిలిటీ జరుగుతుంది డ్యూ టు పార్టికల్ సైజ్ 1 to 1000 నానోమీటర్ సైజ్ ఉండడం చేత స్కాటరింగ్ జరిగి లైట్ అనేటువంటిది విజిబిలిటీ జరుగుతుంది. సస్పెన్షన్స్ అంటే గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉండడం చేత స్కాటరింగ్ జరిగి విజిబిలిటీ మనకు కనబడుతుంది, లైట్ విజిబిలిటీ. సో దిస్ ఈస్ అబౌట్ కంపారిజన్ ఆఫ్ టిండల్ ఎఫెక్ట్ ఆన్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. Hope this information is informative. Thank you.